మీ అందరికీ కూడా తెలిసిందే. ముందుగా ఈ సమావేశంలో తెలంగాణ కోసం అసువులు బాసిన అమరులను స్మరించుకుంటూ వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ మరి పెద్దలు కేసీఆర్ గారు మా అందరి చేత కూడా నివాళి అర్పింపజేసి, అట్లాగే తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి మాతో కలిసి నడిచిన మిత్రులు, వారు జర్నలిస్టులు అయితేనేమి, లాయర్లు అయితేనేమి, విద్యార్థులైతేనేమి, ఉద్యోగులైతేనేమి, తెలంగాణలోని సబ్బండ వర్గాలు, సకల జనులు అందరికీ కూడా ఈ సమావేశం ద్వారా ధన్యవాదాలు కూడా మేము తెలిపాము. మాకు ఆనాడు ఉద్యమంలో సహకరించిన వారు, తర్వాత రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత కూడా రాష్ట్రం దేదీప్యంగా ముందుకు పోవాలని చెప్పి మాతో కలిసి నడిచిన వారు, మాకు సహకరించిన వారు అందరికీ కూడా ఈ సమావేశం మరి ధన్యవాదాలు చెప్తూ తీర్మానం చేసింది. అట్లాగే ఈ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం అరాచక కాంగ్రెస్ పరిపాలన ఏదైతే జరుగుతూ ఉన్నదో మరి దానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు చాలా సుదీర్ఘంగా పార్టీ ఏర్పాటుకు మరి దారితీసిన పరిస్థితులు, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయం, ముఖ్యంగా ఇక్కడ వ్యవసాయదారులు, ఇక్కడి సాగునీటి స్థితిగతులు, ఇక్కడి విద్యుత్ కొరతతో అలమటించిన పరిస్థితులు, ఇవన్నీ కూడా వివరిస్తూ అసలు ఏ నేపథ్యంలో రాష్ట్ర ఏర్పాటు కోసం నడుం బిగించాల్సి వచ్చిందో చాలా వివరంగా చెప్పారు. ఆ ప్రయాణంలో కలిసి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా స్మరించుకున్నారు. ఎంతో ధైర్యంతో చివరికి చావు నోట్లో తలబెట్టి మరి ఢిల్లీ మెడలు వంచి ఏ రకంగా తెలంగాణ సాధించామో కూడా వివరంగా మరి ఆ పరిణామ క్రమాన్ని కూడా చెప్పారు. ఏ రకంగా పదవులను ఎప్పటికప్పుడు త్యాగం చేస్తూ రాజకీయాల్లో జనరల్గా పదవులు పట్టుకొని మరి ఆ కింద మీద అయిపోతూ ఉంటారు. కానీ అట్లా కాకుండా పదవులను తృణప్రాయంగా త్యజిస్తూ ఎప్పటికప్పుడు అవసరమైతే రాజీనామాలు చేసి ఎన్నికలు ఆహ్వానిస్తూ ఏ రకంగా ముందుకు పోయామో కూడా చాలా వివరంగా మరి ఉద్యమంలో ఒక్కొక్క మెట్టు ఎక్కించడానికి, తెలంగాణ సాధించడానికి ఎట్లా ఒక్కొక్క ఉప ఎన్నికను వినియోగించుకున్నామో కూడా వివరంగా చెప్పారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత మరి గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రకమైన మరి పరిపాలన జరిగింది, ఏ రకంగా ఏ ఆలోచనతో ఎంత ప్యాషనేట్గా ఎంత ఉద్విగ్నతతో పనిచేసినామో అది కూడా చాలా వివరంగా చెప్పారు. దానిలో కూడా సహకరించిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కూడా వారు ధన్యవాదాలు చెప్పారు. మాతో పాటు రాష్ట్ర ప్రజలకు సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందించడానికి కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వారు ధన్యవాదాలు చెప్పారు. రైతు బంధు లాంటి ఒక అద్భుతమైన పథకాన్ని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తీసుకొచ్చి రైతన్నలకు అందించిన ఘనత కేసీఆర్ గారిది. యునైటెడ్ నేషన్స్ కూడా ప్రశంసించిన రైతు బంధు లాంటి పథకం, దాన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఏ కారణం చేత రైతు బంధు పథకం తీసుకొచ్చాం, అవన్నీ కూడా వివరంగా చెప్పారు. అదే రైతు బంధుని వాళ్ళ కాంగ్రెస్ ఎట్లా నిర్వీర్యం చేస్తున్నది, ఏ రకంగా ఈరోజు ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క దఫాగా పైసలు ఇస్తూ దానికి కూడా మరి ఎంత ప్రచారం చేసుకుంటున్నారు, ఎంత చండాలంగా ఈరోజు ప్రభుత్వం నడుస్తున్నది, ఇది కూడా వారు వివరంగా చెప్పారు. ఏ రకంగా మళ్ళీ తిరిగి రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో సంక్షోభం ఉందో దాని మీద కూడా సమావేశం విస్తారంగా చర్చించింది. నిజానికి ఈరోజు తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయం, ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు, ఇవాళ దళారుల పాలైపోయింది ధాన్యం. రాష్ట్రంలో ఎక్కడా కూడా కొనుగోలు కేంద్రాలు నడవడం లేదు. సమావేశం ఏం తీర్మానం చేసింది అంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగానైతే ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేశామో, అది వరి అయితేనేమి, మొక్కజొన్న అయితేనేమి, సోయా అయితేనేమి, అదేవిధంగా జొన్నలైతేనేమి, ఇంకా ఏ పంట అయినా కూడా సంపూర్ణంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా, సీలింగ్ లేకుండా ఏ రకంగానైతే కొనుగోలు చేశామో అదే రకంగా కొనుగోలు వెంటనే ప్రారంభించాలి, లేదా గ్రామాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమిస్తుంది రైతుల పక్షానని చెప్పి ఈ సమావేశం తీసుకున్న అతి ముఖ్యమైన తీర్మానం అది. అట్లాగే ధాన్యం కొనుగోలు చేయడానికి కూడా చివరికి మంత్రివర్గ ఉపసంఘాలు వేసి వాటిని కూడా ఒక పెద్ద గొప్ప విషయంలాగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నదో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే ఈ రాష్ట్రంలోని రైతాంగ పక్షాన, ఇప్పటికే దళారులకు అమ్ముకొని కనీస మద్దతు ధర రాకుండా, బోనస్ కూడా వచ్చే పరిస్థితి లేకుండా మరి ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో దాన్ని వెంటనే నివారించడానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి వెంటనే కొనుగోలు ప్రారంభించాలని చెప్పి సమావేశంలో తీర్మానం చేశాం. అట్లాగే సింగరేణి సంస్థ విషయంలో కూడా కార్మిక లోకానికి చేసిన అభివృద్ధి, మరి ఏ రకంగా అక్కడ సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా అమలు చేశామో
దానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో మరి చర్చించడం జరిగింది. పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వి సూర్య అనే వ్యక్తి తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో పోలుస్తూ మరి ఒక వేర్పాటువాద సమస్యగా చిత్రీకరించడమే కాకుండా తూలనాడే విధంగా అవమానించే విధంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బగొట్టే విధంగా వారు ఏదైతే మాట్లాడారో దాన్ని తీవ్రంగా సమావేశం ఖండించింది. నిజంగా అక్కడ ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్న లోక్సభలో మరి వెంటనే తిరగబడి అక్కడికక్కడే అవసరమైతే తేజస్వి సూర్యని నిలదీసి క్షమాపణ చెప్పించే విధంగా కార్యాచరణ ఉండేది. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కూడా సమావేశంలో చాలామంది వక్తలు అభిప్రాయపడ్డారు. అక్కడ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా చేష్టలుడిగి ఉత్సవ విగ్రహాల మాదిరిగా చూస్తూ కూర్చున్నారు తప్ప తేజస్వి సూర్య గారు తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో పోల్చినా కనీస స్పందన లేకుండా మరి నిశ్చేష్టులుగా ఏదైతే చూస్తూ ఉన్నారో దాని సమావేశం తీవ్రంగా నిరసించింది. తెలంగాణ ప్రజలు దయచేసి తెలంగాణ పార్టీ ఎంపీలు బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు ఏ రకంగా ఉందో ఆలోచించాలని చెప్పి కూడా ఈ సమావేశంలో చాలామంది వక్తలు అభిప్రాయం పడడం జరిగింది. తెలంగాణ పౌరుషం తెలంగాణ చావదచ్చిన కాంగ్రెస్ బీజేపీ ఎంపీల నిష్క్రియాపరత్వం పైన కూడా ఈ సమావేశంలో నిరసన వ్యక్తమైంది. అట్లాగే మరి అన్ని రాజకీయపరమైన అంశాలతో పాటు ముఖ్యమైన మరొక అంశం మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుని మరి వారు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నట్టుగా కనబడ్డది. అల్టిమేట్గా చూస్తే డీలిమిటేషన్తో ముడిపెట్టి మరి అనవసరంగా లేని ఒక కార్యక్రమం స్టార్ట్ చేసి మొత్తానికి మహిళా లోకాన్ని దేశంలోని అందరి ప్రజల్ని కూడా గందరగోళంలోకి ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నెట్టిందో మరి 30 ఏళ్ళుగా ఈ మహిళా బిల్లుకు సంబంధించిన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మరి మేము కూడా గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు చట్టసభల్లోనే మేము తీర్మానాలు కూడా చేసినాం. శాసన మండలిలో వెంటనే 1/3 రిజర్వేషన్ చట్టసభల్లో అమలు చేయాలి అని మా ప్రభుత్వం తరపునే ఆనాడు తీర్మానాలు చేసి పంపాం. ఈ సమావేశం ద్వారా కూడా మా పార్టీ యొక్క విస్తృత స్థాయి సమావేశం ద్వారా కూడా మహిళా రిజర్వేషన్ల విషయంలో పూర్తి చిత్తశుద్ధిని మళ్ళీ వ్యక్తం చేస్తూ తప్పకుండా వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకొని రిజర్వేషన్లను వెంటనే అమల్లోకి తీసుకొని రావాలని చెప్పి కూడా మరి ఈ సమావేశంలో తీర్మానం పాస్ చేయడం జరిగింది. దాంతోపాటు మరి SIR అనే కార్యక్రమం ఏదైతే ప్రారంభం కాబోతా ఉందో ఆ విషయంలో కూడా చాలా కూలంకషంగా ఈ సమావేశంలో చర్చ జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట మరి వెస్ట్ బెంగాల్లో దాదాపు 95 లక్షల ఓట్లు తొలగించడం జరిగింది. బీహార్లో 65 లక్షల ఓట్లు తొలగించడం జరిగింది. అట్లాగే రేపు తెలంగాణలో కూడా మే నెలలో ఈ SIR అనే కార్యక్రమం ప్రారంభమవుతూ ఉంది. కాబట్టి ఈ విషయంలో పార్టీ మొత్తం కూడా టాప్ టు బాటం గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే బూత్ స్థాయి నుంచి మొదలు పెడితే స్టేట్ స్థాయి దాకా కూడా ఫోకస్ చేయాలని చెప్పి మా పార్టీ అధ్యక్షులు దిశానిర్దేశం చేశారు. ఈ విషయంలో ఎందుకంటే ఓట్ల తొలగింపు ప్రక్రియ పేరిట జరిగిన నాటకం, దొంగ ఓట్ల చేర్పుల వల్ల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జరిగిన నష్టం దాదాపు 15,000 దొంగ ఓట్లు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మా ఓటమికి కూడా కారణమయ్యాయనే ఒక అభిప్రాయం కూడా సమావేశంలో వ్యక్తం కావడం జరిగింది. దానిపైన పార్టీ అధ్యక్షులు కూడా స్పందిస్తూ SIR జరిగే క్రమంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగే క్రమంలో పార్టీ శ్రేణులు క్రియాశీలంగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, తప్పకుండా మరి వెంటనే ఎప్పటికప్పుడు స్పందించాలి, ఎక్కడికక్కడ మరి అధికార పార్టీ చేసే ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని చెప్పి కూడా తీర్మానించడం జరిగింది. ఎక్కడికక్కడ పార్టీ క్రియాశీలంగా టాప్ టు బాటం బూత్ లెవెల్ టు స్టేట్ లెవెల్ పనిచేయాలని చెప్పి కూడా సీరియస్గా ఆదేశించడం జరిగింది. అట్లాగే పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం మీద కూడా చాలా విస్తృతమైన చర్చ జరిగింది. సభ్యత్వ నమోదు, పార్టీ యొక్క కమిటీలు, ఇవన్నిటి విషయంలో చర్చ జరిగింది. పార్టీ కమిటీలో ఇవాళ పార్టీ మీటింగ్లో ఈరోజు ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలు ఎక్సెప్ట్ స్టేట్ కమిటీ మినహా అన్ని కమిటీలను కూడా ఈరోజుతో రద్దు చేయడం జరిగింది. ఎందుకు అంటే కొత్త కమిటీలు వేసుకోవాలి, మెంబర్షిప్ వేయాలి, కాబట్టి దానికి మార్గం సుగమం చేయడానికి అన్ని కమిటీలను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే గ్రామ కమిటీ నుంచి మొదలు పెడితే అన్ని కమిటీలు, జిల్లా కమిటీ దాకా అన్ని కమిటీలను కూడా రద్దు చేయడం జరిగింది. కేవలం ఒక స్టేట్ కమిటీ మాత్రమే ఫంక్షనల్గా ఉంటుంది. ఆ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో మెంబర్షిప్ కార్యక్రమానికి పోతాం. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ మెంబర్షిప్ కార్యక్రమాన్ని కూడా రెండు మార్గాల్లో చేస్తాం. వర్క్స్ అవుతూ ఉంటాయి కాబట్టి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ నర్సరీ డిపార్ట్మెంట్లో ఎక్కడైతే అవినీతి జరుగుతుందో ముఖ్యమంత్రి గారు ఈ 1,100 కోట్లు స్పెండ్ చేసామని చెప్పినో అందులో దాదాపుగా 6,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళకేం చేస్తున్నారు? ఇవాళ జీతాలు 13,800 రూపాయలు ఇస్తున్నారు. యాక్చువల్లీ వాళ్ళు స్కిల్డ్ లేబర్కి సెంట్రల్ గవర్నమెంట్ జీవో ప్రకారం
మీరు 23,000 రూపాయలు ఇవ్వాలి. అది ఇవ్వకుండా కేవలం 13,800 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 23,800 వచ్చేటట్టుగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. 100 కోట్ల రూపాయలు నామినేషన్లో ఇవ్వడం కాదు, మీరు మొక్కలు పెంచడంలో, మొక్కల్ని పంచడంలో, మొక్కలు నాటడంలో, మొక్కలు కొనుగోలు చేయడంలో చేస్తున్నటువంటి అవినీతి అంతా కూడా తెలిసి మాట్లాడుతూ ఉన్నాం. అవినీతిని తక్షణం ఆపండి. ఇక్కడ పడితే అక్కడ నామినేషన్ ఇచ్చే వ్యవస్థ ఆపండి. నర్సరీలో పనిచేస్తున్నటువంటి 6,000 మంది పైచీలకు మీరు లేబరర్స్ని జీతాలు ఇవ్వాలి, స్కిల్డ్ లేబర్స్ కింద అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలుసు, ఆ ఔటర్ రింగ్ రోడ్లో ఉండేటటువంటి ఒక కంపెనీ పేరు మీద సిట్ వేసిండ్రు మరి ముఖ్యమంత్రి గారు. మేము బాగా అవినీతి జరిగింది, బీఆర్ఎస్ వాళ్ళు అమ్ముకున్నారని ఒక సిట్ వేసిండ్రు. ఆ సిట్ ఏమైందో ఇప్పటివరకు తెలుస్తలేదు. నాకు డౌట్ ఏమొస్తుందంటే మన సిట్టింగ్ అయిందేమో ముఖ్యమంత్రి గారితోనే, అందుకనే సిట్టు సంగతి బయటపడతలేదు అనిపిస్తుంది. ఎందుకంటే వై కాంప్రమైజ్, ఎందుకు వస్తలేదు డేటా? ఇవాళ ఔటర్ రింగ్ రోడ్లో జరుగుతున్న యాక్సిడెంట్లకు ఎవరు బాధ్యులండి? ఎంత గమ్మత్ ఉంటుందంటే, ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ బీఆర్ఎస్లు ఇచ్చిందే, అది వీళ్ళు కొనసాగిస్తున్నదే. ఔటర్ రింగ్ రోడ్ పెద్దగా ఉంటుంది, మధ్యలో డివైడర్ ఉంటుంది కదా, ఆ రింగ్ రోడ్కు అటు ఇటు దాటేటప్పుడు టోల్ పైసలేమో కాంట్రాక్టర్ పోతాయట, మధ్యలో మొక్కలు చెట్లు మళ్ళీ డిపార్ట్మెంటే మెయింటైన్ చేయాలి. అంటే వానికి రోడ్ అమ్మిర్రు, దాని నుంచి ఎంతో కొంత గవర్నమెంట్కి రావాల్సింది పోయి ఉల్టా చెట్ల మీద ఖర్చు, మెయింటెనెన్స్ ఖర్చు మొత్తం కూడా వీళ్ళే పెట్టాలి. చాలా విచిత్రమైన పరిస్థితి ఉంది. మరి ముఖ్యమంత్రి గారు అసలు మీ డిపార్ట్మెంట్ను రివ్యూ చేస్తున్నారా, చేస్తలేరా? ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ మొత్తం పొడవు 153 కిలోమీటర్లు ఉంటే అందులో 40 కిలోమీటర్లకు 200 మంది లేబరర్స్ ఉండాలి. కానీ ఇవాళ ఉన్న పరిస్థితి యాజ్ ఆన్ టుడే మీరు పోయి చూస్తే టోటల్ 153 కిలోమీటర్స్కి 150 మంది మాత్రమే లేబర్ ఉన్నారు. అంటే మీరు కనీసం మన వాళ్ళకు పని ఇస్తలేరు, వాళ్ళతో మెయింటెనెన్స్ చేస్తలేరు, ఆ సిట్ ఏమైందో కూడా చెప్తలేరు. ఆ సిట్ ఏమైందన్న విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఓఆర్ఆర్ మీద భద్రత అంటే సిగ్నల్ వ్యవస్థ లేక, ప్రాపర్గా పెట్రోలింగ్ లేక యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. ఇక గంజాయితో జరిగే యాక్సిడెంట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి వాటి మీద ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. అయితే విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రి గారు శ్రద్ధ ఒక డిపార్ట్మెంట్ మీద బాగా గట్టిగా పెడుతున్నారు, దాన్ని ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటారు. అయితే ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఈ సంచులు మోసే భీమ్బాయ్ ఉంటారు ముఖ్యమంత్రి గారి దగ్గర, ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ ఆయన కంప్లీట్గా ఆయననే ఇన్ఛార్జ్ అన్నట్టు. ఈయన చైర్మన్ ఉంటే ఆయన వైస్ చైర్మన్ అన్న లెవెల్లో వాళ్ళు చెప్తే తప్పితే పని అవ్వడం లేదు. రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా వచ్చి మొత్తుకుంటున్నారు. హైడ్రాతోని రియల్ ఎస్టేట్ సగం కుదేలు చేసిండ్రు, రెండవది అవినీతితో కుదేలు చేస్తున్నారు. పర్ స్క్వేర్ ఫీట్ 150 రూపీస్ అప్ ఫ్రంట్ ఇస్తే తప్ప పర్మిషన్ ఇవ్వమని చెప్పి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వాళ్ళను వేధించడం మానుకోవాలి. రియల్ ఎస్టేట్ వాళ్లకు మీరు కంప్లీట్గా ఎక్స్టార్షన్ చేస్తూ ఉన్నారు. దీని మీద మీరు ఈ వేధింపులు మానుకోకపోతే, ఈ ఎక్స్టార్షన్ మానుకోకపోతే ఖచ్చితంగా అవసరమైతే ఈడీ వరకు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి తెలంగాణ జాగృతి వెనుకాడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గుంపు మేస్త్రి గారు జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాదు, గుంపు మేస్త్రి గారి హయాంలో జరుగుతున్న మహా కరప్షన్ అని చెప్పి మేము చెప్పాలనుకుంటున్నాం. ఈ కరప్షన్ని తప్పకుండా మీరు చెక్ చేయాలి, దీని మీద ఆలోచన చేయాలి. మన హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ని పక్కకు పెట్టి ఈ అవినీతిని మీరు ఇంకా పెంచుకోవడానికి ఫ్యూచర్ సిటీని ముందుకు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. హైదరాబాద్ సిటీలో మీరు ఫెసిలిటీస్ ఇవ్వండి, ఈ సిటీ ఎదిగేలాగా చూడండి, ఇక్కడ కంపెనీస్ వచ్చేలా చూడండి. ముందు దీన్ని ప్రొటెక్ట్ చేయండి, తర్వాత ఫ్యూచర్ సిటీ గురించి ఆలోచించండి. మీ రియల్ ఎస్టేట్ కోసం అటుపోయి హైదరాబాద్ సిటీ ఫ్యూచర్ని నాశనం చేయొద్దని ముఖ్యమంత్రి గారిని కోరుతూ మళ్ళొకసారి డిమాండ్, ఖచ్చితంగా నామినేషన్ ప్రక్రియను క్యాన్సిల్ చేయాలి. టెండర్ సిస్టమ్ ద్వారా మాత్రమే ₹1 అయినా సరే ప్రజలకు జవాబుదారీగా ఉండేటట్టు ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పెట్టాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి. మా పార్టీ అనౌన్స్మెంట్ కార్యక్రమం 25వ తారీఖు ఉంటుంది కాబట్టి మేము ఆ రోజు 25 నాడు జరిగే కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి తెలంగాణ జాగృతి తరఫున ఒక 21 కమిటీలను వేయడం జరిగిందండి. ప్రతి కమిటీలో దాదాపు 30 మంది మనకు సభ్యులు ఉంటారు. ఆ తర్వాత వాలంటీర్ల సంఖ్య దాదాపు ఒక 500 మందితో వాలంటీర్స్ ఉంటారు. ట్రాఫిక్కి కానీ పోలీస్ వాళ్ళకి కానీ వచ్చేటటువంటి అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చేటటువంటి వెహికల్స్కి ఇబ్బంది కాకుండా ఈ కమిటీస్ విత్ ఫోన్ నంబర్స్ మేము మా సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది. సో ప్రెస్ మిత్రులందరి పక్షాన ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాను, పొద్దున మనకు 10కే ముహూర్తం ఉంది కాబట్టి తొందరగా తరలి రావాలి. వచ్చేటటువంటి వారందరూ కూడా పార్కింగ్ ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. బట్ ఏమాత్రం అనుమానాలు ఉన్నా ఈ కమిటీల వివరాలన్నీ ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. జాగృతి బాధ్యులందరినీ కూడా ఒక 21 కమిటీలతోని మేము సభకు ఏర్పాట్లు చేసుకుంటామని సంతోషంగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. ప్రధానంగా ఒకటండి, మహిళా బిల్లు మీద
పాత సెన్సెస్ని ఇప్పుడు అప్లై చేయడం అన్నది చాలా అన్యాయం. ఆల్రెడీ దీనివల్ల మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు అవకాశాలు పోయినాయి. దాదాపు 10-12 రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి, వాటన్నిటిలో కూడా మా అవకాశాలు పోయినాయి. ఇప్పుడు ఈ అవకాశాలన్నీ పోగొట్టింది 2027 సెన్సెస్ వస్తే ఆ డీటెయిల్స్తో ఏదో లాభం జరుగుతుందని మేము అనుకున్నాం. ఇంకొక ఏడాది అయితే 2027 వస్తుంది. మరి ఆ సెన్సెస్ కోసం ఆగితే డెఫినెట్గా మహిళలకు ఇంకొన్ని సీట్లు ఎక్కువ పెరుగుతాయేమో అని ఒక ఆలోచన. రెండవది, ఈ సెన్సెస్లో కులగణన చేస్తామన్నారు కాబట్టి బీసీ బిడ్డలు ఎంతమంది ఉన్నారో లెక్క పెడతారు కాబట్టి బీసీ ఆడబిడ్డలకు రిజర్వేషన్ వస్తుందేమో అని మేమందరం కూడా ఆశపడ్డాం. కానీ ఆ 2027 సెన్సెస్ వరకు ఆగకపోవడం వెనుక భారతీయ జనతా పార్టీ మరొకసారి వాళ్ళు బీసీ వ్యతిరేకులు అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళే నిరూపించుకుంటా ఉన్నారు. దయచేసి బీసీ బిడ్డలు ఆడబిడ్డలు వేచి చూడొద్దు. చాలా బలంగా మనం కోరాల్సిన అవసరం ఉంది. అర్జెంట్ ఏం లేదు మనకు ఇప్పుడు సీట్ల కోసం, ఎందుకంటే మధ్యలో ఇంకొక 5-6 రాష్ట్రాల ఎన్నికలే ఉన్నాయి. 2027 తర్వాత చేస్తే సీట్స్ పెరుగుతాయి, బీసీ రిజర్వేషన్ కోసం కూడా ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసం వేచి చూడాలన్నది మా ఆలోచన. బట్ 16th, 17th, 18th మేము కూడా డ్రాఫ్ట్ బిల్ వచ్చిన తర్వాత స్టడీ చేస్తాం. అవకాశం ఉంటే ఢిల్లీకి కూడా వెళ్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాం. అసలు ఆయన ఎవరన్నది సగం మంది గుర్తులేదు. మా నిజామాబాద్ వాళ్ళకే గుర్తులేదు ఆయన ఎవరన్నది. ఆయన గురించి నేను మాట్లాడేందుకే, ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. పొద్దున ఏం మాట్లాడతాడో రాత్రి ఏం మాట్లాడతారో, ఒక రోజు ఒక మాట, ఇంకో రోజు ఇంకో మాట. అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడి నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. తెలంగాణ ఆడబిడ్డలు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వాళ్ళు, స్వతంత్రంగా ఆలోచించుకునేటటువంటి శక్తి ఉన్నవాళ్ళు. నేను తెలంగాణ ఉద్యమంలో రాటుదేలి ప్రజల మధ్యలో ఉండి ప్రజల మధ్యలో బతికి ప్రజల కోసం పనిచేయడానికి వస్తున్నటువంటి ఒక ఆడబిడ్డను. నన్ను పట్టుకొని ఎవరో మద్దతు ఇస్తే మీరు బతుకుంటారు, ఎవరో మద్దతు ఇస్తే మీరు ఉంటారంటే కేవలం ఆయన పురుష అహంకారం కనబడుతుంది తప్పితే ఇంకొకటి కాదు. ఇటువంటి మాటలు అరవింద్ గారు ఇంకోసారి మాట్లాడితే మంచిగా ఉంటుందని కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఏమో నేను చెప్పిన కదా, ఆయనకు తలకాయనే లేదు. ఆయన గురించి ఎందుకు మనకు డిస్కషన్, వేస్ట్ ముచ్చట. ఆయనకు అరవింద్ అనేట ఆయనకు తలకాయ లేదు, ఉన్నా పని చేయదు, వేస్ట్. సేమ్ థింగ్ రాజు గారు. అంటే కేరళ ప్రజలను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మనం చేసిన మోసాన్ని తెలియజేయడం కోసం మాత్రం నేను ఆ వీడియోని రిలీజ్ చేసినాను. అంతో ఇంత కేరళ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని తెలుసుకొని లిబరల్ లెఫ్ట్ని గెలిపిస్తే నేను సంతోషపడతాను. డెఫినెట్గా అందులో డౌట్ లేదు. ఆ చర్చ ఎక్కడెక్కడ ఏ ఏ పార్టీలో జరిగిందో నాకు అనవసరం, నాకు తెలియదు కూడా. నాకు ఐడియా లేదు. నీ లెక్క నేను కూడా పేపర్లో చూసిన తప్పితే నాకైతే ఐడియా లేదు. బట్ కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ని ఇదివరకు వాడుకోము అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మళ్ళీ కాళేశ్వరాన్ని ఉపయోగంలోకి తేవాలి అనేటటువంటి ఆలోచన నేను వెల్కమ్ చేస్తున్నా. 2 కారణాలు. కరెక్ట్గా కాళేశ్వరాన్ని కక్కుర్తి లేకుండా, కమిషన్ల కోసం ఆశపడకుండా పూర్తి చేస్తే అన్ని జిల్లాలకు కూడా నీరు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉన్నది. కానీ దానికి సంబంధించినటువంటి సిన్సియర్గా పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పి నేనైతే అనుకుంటలేను. ఎందుకంటే వాళ్ళు కర్కశంగా గత 2.5 సంవత్సరాలుగా అన్ని సీజన్లలో కూడా కాళేశ్వరం ఫెయిల్ అయిందని చెప్పడానికి 8.5 లక్షల ఎకరాలను ఎండబెట్టిండ్రు. తెలిసి అంత కర్కోటకంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి అటువంటి ప్రభుత్వం కాళేశ్వరం రిపేర్ చేస్తుందంటే అది కేవలం కమిషన్ల కోసమే అని చెప్పి నేను అనుకుంటున్నా తప్పితే రైతుల కోసం అయితే కాదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. సారీ, క్షమించాలి, ఒక్క నిమిషం. మా హెచ్ఎంఎస్ రాష్ట్ర సెక్రటరీ గారు రాజు గారు వచ్చినారు. వారు ఇప్పటిదాకా ఇచ్చినటువంటి వివరాలతోనే నేను హెచ్ఎండిఏకి సంబంధించి, జిహెచ్ఎంసీకి సంబంధించి, అవినీతికి సంబంధించి నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అనేకమైనటువంటి ఆర్టీఐలు వేసి చాలా సంవత్సరాలుగా కొట్లాడుతున్నారు. దాదాపు ఒక 30,000 మంది జిహెచ్ఎంసీ కార్మికుల రిప్రజెంటేటివ్గా రాజు గారు మరి ఈ సమాచారాన్ని అంతా ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ టైం ఇంకా సానుకూలంగా చాలా డీటెయిల్గా ఫైట్ కంటిన్యూ చేద్దాం. కాకపోతే మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారికి ఒకటే డిమాండ్, దయచేసి టెండర్ ప్రక్రియను రద్దు చేయండి. ఎవరైతే రిటైర్డ్ ఉద్యోగులు ఎంబీ బుక్లను రాస్తూ ఉన్నారో ఆ పద్ధతిని కొనసాగించకుండా ఎవరైతే కరెక్ట్గా సంతకాలు పెట్టాలో ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్ని సరిచూసుకునే విధంగా, అవినీతి జరగకుండా ప్రజల డబ్బు ప్రజలకు చెందేలాగా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ థ్యాంక్ యూ. సెలవు. జై